ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చి ఇప్పించాడు. గార్ధబొమ్మను గేల, కస్తూరి తిలకమ్మ మరకటమ్మను గేల, మలయజంబు శార్దూల మనగేల, శుష్కర భూపంబు సూకరమున గేల, సూతబలము మార్జాలమున గేల, మల్లెపూ దండ గుడ్లగూప గేల, కుండలములు మహిషాని గేల, నిర్మలమైన వస్త్రములు బక సంతతి గేల, పంచనము. ఈ వెధవుకి కనకము సింహాసనపై ఒక కుక్క, శునకం, ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు. అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అంటే మనం చూస్తాం మహానుభావుడు ఎలా ఉంటాడు. అదే లక్షల కోట్ల పక్షకుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, అలాగే మూతి ముదరష్టకుడు, మన దేశానికి పట్టిన దరిద్రం, అలాగే జగమెరిగిన నాయకుడు, అలాగే రాష్ట్రాన్ని ఏలే ఒక రావణుడి పాలకుడు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి. ఆనాడు కోడికెత్తను వచ్చాడు, మళ్ళీ గొడ్డలను వచ్చాడు, మనము గులకరాయి మరి ఇతను మాటలు అతని దెబ్బలు ఎవరు నమ్మకండి. మీరు నమ్మానంటే మీరు మోసపోతారు. ఇది 100% మళ్ళీ అతని చెల్లెలు, అదే మన వివేకానంద రెడ్డి వాడు కూతురు, అన్నా ప్లాస్టర్ తీసే అన్నా సెప్టిక్ అవుతుందంటే తీసేశాడు, దెబ్బలేదు. అబ్బో మా అందరికంటే కూడా పెద్ద నటుడు. అయ్యో మేము పనికిరాం, మేమంతా సినిమాల్లో నటిస్తాం, నిజ జీవితంలో నటించలేము. దట్ ఈస్ బాలకృష్ణ. వీడు నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు. ఆనాడేమో మన మాట తప్పనన్నాడు, మంట కలిపేశాడు, మనమ తప్పనన్నాడు, అందరి మెడలు విడిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మొత్తం ఈ రాష్ట్రం అంతా రావణ కాష్టంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటికాడ బొమ్మని లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క పేద దళితుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు, అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. వాడిని నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళు కనీసం ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కన్నీళ్లు తొడలేకపోయాడు. అలాగే ఒక చిన్న పిల్లాడు తన అక్కని వేధిస్తున్నానని అడిగితే అతని మీద కెరోసిన్ పోసి అతన్ని సజీవంగా దహనం చేయించాడు.